హలో హాయ్ నమస్తే, నేను మీ వేణుని నల్గొండ కార్స్. ఈరోజు మీ ముందరకు ఒక 2 కార్స్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. చూసుకోవచ్చు, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో అండి. దీని మోడల్ వచ్చేసి 2010. దీని రీడింగ్ 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఆ వెహికల్ చూసుకోవచ్చు, 2017 మోడలు స్విఫ్ట్ జెడ్డీఐ టాప్ అండ్ వేరియంట్ అండి. 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఎలా వీల్స్ ఉన్నాయి, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది. చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే ఈ వెహికల్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని కలర్ వచ్చేసి బ్లాక్ అండి, ఫుల్ బ్లాక్ కలర్, ఎక్కడ టచ్అప్లు అయితే ఏం కాలేదు. ఒరిజినల్ ఉంది బండి. పెయింట్ అయింది, పెయింటింగ్ అయితే చేసిర్రు, బండి ఫుల్ పెయింటింగ్ చేసిర్రు. సూపర్ ఉంది, ఎక్సలెంట్ అయితే సెట్ అయింది పెయింట్ కూడా. చూసుకోవచ్చు, కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే అపోలో టైర్ సీల్ టైర్ రీసెంట్గా వేయించిన తర్వాత ఒక 500 కిలోమీటర్లు మాత్రమే తిరిగిరు. చూసుకోవచ్చు, ఫ్రంట్ సస్పెన్షన్ కానీ బ్యాక్ సస్పెన్షన్ కానీ ఎలాంటి నాయిస్ అయితే వస్తలేదు. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చూసుకోవచ్చు, కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు, చిన్న గీత కూడా లేదు. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంది. టెప్లాన్ కూడా రీసెంట్గా అయితే కొట్టించారు. చూసుకోవచ్చు, కారు పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ ఉంది. పెయింట్ ఎందుకు కొట్టిరంటే బ్లాక్ ఇట్లా ఉంటుంది మెయింటెనెన్స్ తెలుసు కదా, అట్లే ఓనరు ఇష్టంతో ఎక్కువ షైనింగ్ కోసం అని చెప్పి కొట్టించారు. చూసుకోవచ్చు, కార్ ఇంటీరియర్ కూడా నీట్గా అంటే నీట్గా ఉంది. బండి సీట్ కవర్లు వచ్చేసి 100కి 50% అయితే ఉంటాయి, అక్కడక్కడ అయితే చినిగిపోయినాయి. చూసుకోవచ్చు, ఇది 2010 మోడలు. దీని రీడింగ్ వచ్చేసి 1,00,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది ప్రజెంట్ నల్గొండ లోకల్లో ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. 7780432170 అయితే కాల్ చేయండి. చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంట్, ఎక్కడ రష్ కూడా లేదు. బండి ఒరిజినల్ ఉంది, ఫుల్ పెయింట్ అయితే ఉంది. డీజిల్ వేరియంట్ అండి ఇది, వీడిఐ. దీని మైలేజ్ వచ్చేసి 20 నుంచి 23 మధ్యలో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే టైర్లు 30-40 అయితే ఉంటాయి. చూసుకోవచ్చు. ఓకే, కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే మీకు డిక్కీ స్పేస్ అయితే ఇది చాలా ఎక్కువ వస్తుంది. ఇది టైప్ 1 మోడల్, ఇది స్విఫ్ట్ డిజైర్లో వీడిఐ వేరియంట్ ఇది. బండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెంబర్ కూడా చూసుకోవచ్చు, 3344 ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉంది. మీకైతే దీని బూట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం, చూడండి. బూట్ కూడా చాలా అంటే చాలా స్పేసియస్గా అయితే ఉంది. చూసుకోవచ్చు, ఎక్కడ రష్ అయితే లేదు. బండి ఒరిజినల్ ఉంది, ఫుల్ పెయింట్ అయితే అయింది. బండి బాగుంది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అయితే ఏ పార్ట్లు అయితే చేంజ్ అయితే చేయలేదు. చూసుకోవచ్చు, స్టెప్ పెన్ అయితే ఉన్నది, అంత అయితే ఏం లేదు. చూసుకోవచ్చు, ఎక్కడ రష్ కూడా లేదు. టూల్ కిట్ కూడా అవైలబుల్ అయితే ఉంది. ఓకే, వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం బంద్ చేయి. ఓకే, చూసుకోవచ్చు, కార్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి, ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవు, డెంట్ కూడా ఏం లేదు. బండి అయితే రీసెంట్గా అయితే చేపించిండు, వెహికల్ ఫుల్ పెయింట్ అయితే చేపించిండు. చూసుకోవచ్చు, కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు. కంపెనీ గ్లాసులతో ఒరిజినల్ అయితే ఉంది. కంపెనీ మిర్రర్స్ కూడా చెక్ చేసినా చూసుకోవచ్చు. నెంబర్లు కూడా అన్ని సేమ్ అయితే ఉన్నాయి. పెయింట్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. పెయింట్ సూపర్ వేసింది. ఆ పెయింటర్ ఎవరో చాలా బాగా వేసింది. చూసుకోవచ్చు, పిల్లర్లు కూడా ఎక్కడ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు, ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్ అండి. సెకండ్ ఓనర్ వెహికల్, ప్రజెంట్ నల్గొండ లోకల్లో ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ ఉంది. ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు. చూసుకోవచ్చు, కార్కి డ్రైవర్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఏ పిల్లర్ కూడా ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. 4 స్పీకర్లు అయితే వర్కింగ్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఇది పవర్ విండోస్ దిగకుండా లాక్ అయితే ఉంది. చూసుకోవచ్చు, నేనైతే దీన్ని ఒకసారి వెహికల్ అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా, అలాగే రీడింగ్ కూడా చూపిస్తా. రీడింగ్ కూడా చూసుకోవచ్చు, 1,894 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అది. చూసుకోవచ్చు, మీరు అవసరం అయితే చెక్ చేయించుకోండి. బండి కూడా నచ్చితే రాండి, చూడండి, నచ్చితే తీసుకోండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నేనైతే బండి చెక్ చేసిన. ఓకే, వెహికల్ అయితే స్టార్ట్ చేస్తా, చూడండి. వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు, క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. హారన్ కూడా వర్కింగ్లో ఉంది. 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది, 5 ముందలకి 6 ఒకటి రివర్స్. చూసుకోవచ్చు, గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. ఏసీ అయితే చిల్డ్ ఉందండి, ఏసీ రన్నింగ్లో ఉంది. డెక్ కూడా మనకి వర్కింగ్లో అయితే ఉంది. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఇలాంటివి అయితే ఏం లేవు. ఓకే, దీని బ్రేక్ కూడా ఓకే, ఎక్సలైటర్ కూడా జూమ్ అయితే అంటుంది. ఓకే, మనం అయితే దీని బానెట్ లేప్ అయితే ఇంజన్ అయితే మీకు చూపిస్తాం. మనం చూసుకోవచ్చు, దీని ఇంజన్ చూసుకున్నట్టయితే అప్పరాన్ కూడా కంపెనీ పేస్ట్ కోటింగ్ అయితే ఉంది, నాన్ యాక్సిడెంట్ అండి.
చాలా అంటే చాలా బాగుంది. ఇంజన్ అయితే ఎలాంటి వైబ్రేషన్ అయ్యండి, ఎలాంటి ఆయిల్ చెమ్మలు కానీ ఎలాంటివి అయితే లీకేజీలు అయితే ఏం లేవు. చూసుకోవచ్చు బ్యాటరీ కూడా చూసుకోవచ్చు, 23 బ్యాటరీ అయితే ఉంది, వర్కింగ్లో అయితే ఉంది. అప్రాన్ కూడా కార్కి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకున్నట్టయితే కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది, నాన్ యాక్సిడెంట్ అండి. చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఎలాంటి ఆయిల్ చెమ్మలు అయితే లేదు, గేజ్ పుల్ల కూడా తీసి అయితే చూపిస్తున్నా మీకు. ఇప్పుడే 100-120 స్పీడ్లో అయితే కొట్టి ఆపి గేజ్ పుల్ల అయితే తీసి చూపిస్తున్నా, చూసుకోవచ్చు వీడియో అయితే తీస్తున్నా. ఎలాంటి స్మోకింగ్ కానీ ఎలాంటి బ్రాక్ కంప్రెసర్ కానీ ఎలాంటి లీకేజ్లు అయితే లేవు బండికి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. టైప్ 1 మోడల్ అండి ఇది. టైప్ 1 అంటే డిజైర్లో మీకు తెలిసే ఉంటుంది, చాలా స్టాండర్డ్ బాడీ ఉంటుంది దీనికి, చాలా అంటే చాలా స్టాండర్డ్ బాడీ ఉంటుంది. చూసుకోవచ్చు హెడ్ లైట్లు కూడా 100కి 70% అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు అయితే ఫ్రంట్ అయితే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఫ్రంట్ 2 సీల్ టైర్లు అయితే రీసెంట్గా అయితే వేయించిండు కస్టమరు. అపోలో టైర్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 2,20,000 చెప్తుండు, అందులో కూడా స్మాల్ బార్గింగ్ అయితే ఉంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చూసుకోవచ్చు నచ్చితే రాండి, చూడండి, చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకొని వెళ్ళిపోండి. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు అయితే పనిచేస్తుంది, 2 తెలుగు రాష్ట్రాలకు అయితే అమ్ముతాం. దీని ప్రైస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2,20,000 చెప్తున్నా, అందులో కూడా స్మాల్ బార్గింగ్ అయితే ఉంది. దీని ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి ఇంకా 3 నెలల్లో అయిపోతుంది. 3 నెలల్లో అయితే మళ్ళీ రెన్యువల్ అయితే చేయించుకోవాలి, ట్యాక్సీ కడితే తర్వాత రెన్యువల్ 5 years అయితే వస్తుంది. ఓకే, ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్విఫ్ట్ ZDI టాప్ అండ్ వేరియంట్ అండి ఇది. దీని మోడల్ 2017. కారు ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే రీసెంట్గా 2 హెడ్ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, బంపరు ఇవైతే రీసెంట్గా అయితే వేయించినారు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజను. బండి అయితే ఫుల్ పెయింట్ అయిందండి, వైట్ కలర్ ఎక్సలెంట్ అయితే. పెయింటర్ అయితే పెయింటింగ్ అయితే వేసిండు, గుర్తుపట్టకుండా. చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్. పెయింటింగ్ ఎందుకు వేసిండంటే వాళ్ళు బాగా పార్కింగ్ లేక ఎండకి అటు ఇవ్వడం వల్ల కొంచెం పెయింట్ డల్ అయిన వల్ల పెయింటింగ్ అయితే ఫుల్ పెయింటింగ్ అయితే చేసారు. కార్ రైట్ సైడ్ టైర్లు చూసుకున్నట్టయితే 4 MRF టైర్లు అయితే రీసెంట్గా అయితే వేయించిండు ఓనరు. 4 ఎలావిల్ చూసుకోవచ్చు. కార్కి రైట్ సైడ్ ఎలావిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. 4 MRF స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఎక్కడ స్క్రాచ్ అయితే లేదు. ఇక్కడ ఒక్కడేదో చిన్న స్క్రాచ్ ఉంది, ఇదేదో తగిలింది. జూమ్ తీసుకురా, కెమెరా దగ్గర పెట్టి చూడు. ఓకే, ఇది ఒకటైతే చిన్నగా అది డెంట్ ఉంది, నో ప్రాబ్లం. పెయింటింగ్ వేయించింది అయితే ఉంది. చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఫుట్ బోర్డ్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. వీల్ కూడా చూసుకోవచ్చు మనకి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు, ఎలా వీల్ కూడా డ్యామేజ్ లేదు. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. లుక్ చూసుకున్నట్టయితే మీకు లోగో చూసుకోవచ్చు, ZDI అండి ఇది. టాప్ ఎండ్ సింగిల్ కీ అయితే ఉంది, సెన్సార్ కీ తోటి అయితే వస్తుంది, పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది, 4 పవర్ విండోస్తో వస్తుంది, ORM అడ్జస్ట్మెంట్ తోటి అయితే వస్తుంది. చూసుకోవచ్చు వెనక డిఫాగ్లర్ వైఫర్ అయితే వస్తుంది మనకి. నెంబర్ కూడా చూసుకోవచ్చు, మీకు ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉంది, లాస్ట్ రేజింగ్ నెంబర్ అయితే ఉంది. ఓకే, మీకైతే బూట్ అయితే చూపిస్తా. సెన్సార్స్ అయితే ఏం లేవు బండికి, అదొకటి మిస్సింగ్ ఉన్నాయి. అంటే బండి కంపెనీకి ఇవ్వలేదేమో, మరేమో బంపర్ చేంజ్ చేసినప్పుడు తెలియదు. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ బూట్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసీ అయితే ఉంది. చూసుకోవచ్చు స్టెప్ అని కూడా 30-40 అయితే ఉంది, ఎక్కడ రష్ అయితే లేదు. టూల్ కిట్ కూడా అవైలబుల్లో ఉంది. ఓకే, వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి, ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు. వైట్ కలర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే, కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఎలా వీలు విత్ MRF టైర్ తోటి అయితే ఉంది. న్యూ ఉంది. చూసుకున్నట్టయితే డీజిల్ వేరియంట్ ఉంది ఇది. దీని మైలేజ్ వచ్చేసి 20+ అయితే వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే వైట్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది, ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏం లేవు, చాలా నీట్గా అంటే నీట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ సీట్ కవర్ చూసుకున్నట్టయితే 100కు 100% అయితే ఉంది. రీసెంట్గా కస్టమర్ అయితే సీట్ కవర్లు ఇన్స్టాలింగ్ అయితే చేపించి పెట్టిండు. నాన్ యాక్సిడెంట్, ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు, ఒరిజినల్ ఉంది. నాన్ యాక్సిడెంట్ బండి ఒకటి ఫుల్ పెయింట్ ఒకటి అయితే అయింది. చూసుకోవచ్చు కంపెనీ బీడింగ్ తోటి అయితే ఉంది, నాన్ యాక్సిడెంట్, ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ రష్ అయితే లేదు. చాలా అంటే చాలా బాగుందండి. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు అయితే ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు. చూసుకోవచ్చు సీట్ కవర్ పిల్లర్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు, ఏ బీడింగ్ అయితే చేంజ్ అయితే చేయలేదు, ఒరిజినల్ ఉంది. బండి సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కు 100% అయితే ఉంది. రీసెంట్గా వేయించిండు, లెదర్ కలర్ సీట్లు అండి. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా నీట్గా మెయింటైన్ చేసిన ఎక్సలెంట్గా. ఓకే, కార్కి లెఫ్ట్ సైడ్ రైట్ ఎలావిల్స్తో వస్తుంది. మీకు MRF బ్రాండ్ సస్పెన్షన్ కూడా ఓకే. చేంజ్ అయితే చేయలేదు. ఓకే, దీని మోడల్ వచ్చేసి 2017. దీని ప్రైజ్ వచ్చేసి 4,70,000 అయితే చెప్తుండు, అందులో కూడా స్మాల్ బార్గింగ్ అయితే ఉంది. చూసుకోవచ్చు. ఓకే, దీనికి అయితే చూపిస్తా, అలాగే వెహికల్ స్టార్ట్ చేసి కూడా అయితే చూపిస్తారు రండి.
ఓకే, ఇది సింగిల్ కీ తోటి అయితే అవైలబుల్ ఉంది, సెన్సార్ కీ తోటి అయితే ఉంది, సెంట్రల్ లాకింగ్ అయితే పనిచేస్తుంది. ఓకే, మనమైతే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి ఒకసారి. వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. చూసుకోవచ్చు, దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 1,15,694 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, సెకండ్ ఓనర్ అండి. చూసుకోవచ్చు, బండి స్టీరింగ్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ కూడా. ఓకే, క్లచ్ కూడా చూసుకున్నట్టయితే స్మూత్గానే ఉంది. క్లచ్ ప్లేట్లు అయితే ఫ్యూచర్లో వేయించుకోవాల్సి వస్తుంది, అంటే ఇప్పుడు ఏం కాదు, కొంచెం క్లచ్ ప్లేట్లు అయితే కొంచెం వీక్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్టయితే 6 గేర్ బాక్స్తో వస్తుంది, 5 ముందలకి 1 రివర్స్ 6 గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. చూసుకోవచ్చు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది, ఏసీ రన్నింగ్లో ఉంది. నైస్ మ్యూజిక్ సిస్టమ్ తోటి అయితే ఉంది, ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది బండి. చూసుకోవచ్చు, 4 స్పీకర్లు అయితే వర్కింగ్లో ఉన్నాయి. సారీ, 4, 5, 6 స్పీకర్లతో అయితే వస్తుంది. మ్యూజిక్ సిస్టమ్ నైస్ అండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి అయితే వస్తుంది, ఏబిఎస్ తోటి అయితే వస్తుంది, ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. ఓకే, మనం అయితే దీని బానెట్ లేపి ఇంజన్ అయితే మీకు చూపిస్తా. చలో, ఓకే, దీని ఇంజన్ చూసుకున్నట్టయితే కార్ కి రైట్ సైడ్ ఉన్నట్టు అప్రాన్, లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు అప్రాన్ అయితే కంపెనీ పేస్ట్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంట్, ఎక్కడ కూడా ఏ పార్ట్ అయితే చేంజ్ చేయలేదు. చూసుకోవచ్చు, రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది, ఒరిజినల్ అయితే ఉందండి. ఫ్రంట్ మీకు 2 హెడ్ లైట్స్ అయితే రీసెంట్ గా అయితే వేయించారు. బ్యాటరీ చూసుకోవచ్చు, రీసెంట్ గా వేయించారు, 2025 3వ నెలలు అయితే వేయించారు. జూమ్ గురించి ఇక్కడ చూపించు బ్యాటరీది డేట్ అయితే చూసుకున్నట్టయితే 25 3వ నెలలు అయితే వేయించారు. చూసుకోవచ్చు, ఎలాంటి ఆయిల్ చెమ్మలు కానీ, ఎలాంటి లీకేజెస్ కానీ ఎలాంటిది అయితే లేదు. ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇంజన్ అయితే. ఓకే, మనం అయితే దీని గేజ్ పుల్ అయితే తీసి చూపిస్తున్నాం. చూసుకోవచ్చు, మీకు గేజ్ పుల్ అయితే తీసి చూపిస్తున్నాం. బ్రాక్ కంప్రెసర్ కానీ, ఆయిల్ చెమ్మలు కానీ, స్మోక్ కానీ ఎలాంటిది అయితే వస్తలేదు. చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. చూసుకోవచ్చు, దీని మోడల్ వచ్చేసి 2017 అండి దీని మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 4,70,000 చెప్తున్నా. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, జెడ్డీఐ టాప్ అండ్ వేరియంట్ అండి. ఇది పుష్ స్టార్ట్ బటన్ తో వస్తుంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ తోటి అయితే వస్తుంది, 4 ఎలాయ్ వీల్స్ తోటి అయితే వస్తుంది. ప్రజెంట్ ఈ 2 బండ్లు నల్గొండ లోకల్లో ఉన్నాయి. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, 7780432170 అయితే కాల్ చేయండి. నా ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30 వరకు అయితే అవైలబుల్ ఉంటా. కాల్ చేస్తే రెస్పాన్స్ అయితే. చూసుకోవచ్చు, దీని మోడల్ వచ్చేసి 2010, దీని మోడల్ 2017. దీని ప్రైస్ వచ్చేసి 2,20,000 చెప్తున్నా. అందులో కూడా స్మాల్ బార్గింగ్ ఉంది. 3 months లో ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. పెయింట్ కూడా ఫుల్ పెయింట్ అయినాయి 2 బండ్లు. చాలా ఎక్సలెంట్ గా అయితే పెయింటింగ్ అయితే ఫినిషింగ్ అయితే వేసిండు. చూసిన బండి చెక్ చేసిన చాలా బాగుంది. ఇదైతే 2 తెలుగు రాష్ట్రాలకు అయితే పనిచేస్తుంది. ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్కి ఒక్కదానికైతే పనిచేస్తుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.